సీఎం రేవంత్ రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలి అనే దానిపై చర్చ జరిగినట్లు సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, సీఎం రేవంత్ తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏ అంశాలపై చర్చించారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా భేటీలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు, తీర్పు నేపథ్యంలో అనుగుణ కారణాల నేపథ్యంలో స్పీకర్ ఈ నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటివరకైతే ఇంకా ఈ పార్టీ మారిన వారి నుంచి ఇంతవరకు అయితే నోటీసులకు రిప్లై అయితే రాలేదు. అయితే రిప్లై ఇచ్చే విషయంలో ఎటువంటి టెక్నికల్ అంశాలను జోడించాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్న సమాచారం. ముఖ్యంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చేందుకే ఈ సమావేశంలో తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు 3 నెలల లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశించిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల విషయంలో టెక్నికల్ అంశాలు జోడిస్తూ కూడా రిప్లై ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే నోటీసులకు రిప్లై ఇవ్వాలని సిద్ధమైనప్పటికీ అన్ని విషయాలు న్యాయపరంగా చర్చించిన తర్వాత ఒకేసారి అందరూ కూడా రిప్లై ఇవ్వాలని భావించినట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో ఈ సమావేశం ముగిసే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నారు, రిప్లై ఇచ్చే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.